ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాత్తు సప్తమ స్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉండడం వల్ల, ప్రత్యేకించి సప్తమ రవి, సప్తమ శనేశ్వరుడు, ఇవి జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దారాపీడ సుతామయం ఉత్సాహభంగ కార్యాణి అన్నది శాస్త్రమందు ఏం చెప్పారు అంటే, ఉత్సాహాన్ని తగ్గించి వేస్తారు సప్తమంలో ఈ గ్రహాల కలయిక వల్ల. అందుకని కన్యారాశి వారికి ఎప్పుడూ కూడా కొంత నీరసము, నిస్సత్వ అనేటువంటిది ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కొంత ఇబ్బంది మిగతా గ్రహాల వల్ల ఏర్పడినప్పటికీ లాభస్థాన స్థిత కుజుడు అనేటువంటి స్థితి చాలా మంచిది. ప్రత్యేకించి ఇప్పటి వరకు ఈ రాశి వారికి కుజస్తంభన వల్ల కుజబలం లేదు. ఇప్పుడు లాభస్థానంలోకి, కన్యారాశి వారికి లాభస్థానంలోకి కుజుడు వస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆయన ఒక గొప్ప ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నాం, ఏదైనా అనారోగ్య సమస్యల్ని కలిగించినా మిగతా గ్రహస్థితులు, ఒకవేళ కుటుంబ సభ్యులకి ఏదైనా అనారోగ్యం కలిగించినా, ఆర్థిక ఇబ్బందులు కలిగించినా, ఊహించినటువంటి నష్టాన్ని కలిగించినా, వాటి నుండి బయటపడడానికి కుజుడు చాలా గొప్పగా ఉపయోగపడతారు. ఆరోగ్యమర్ధ లాభశ్చ అన్నారు. అంటే ఆరోగ్యము, ఆర్థిక లాభము, ధైర్యము, ప్రతి పని యందు కూడా చాలా నిబద్ధత, క్రమశిక్షణ, సమయానుకూలంగా వ్యవహరించడం, ఇటువంటి వాటికి కుజుడు కారణం. కాబట్టి ఈ కుజుని యొక్క లాభస్థాన స్థితే ప్రధానంగా కన్యారాశిని కొంతకాలం పాటు కాపాడబోతూ ఉన్నది. ఇక్కడ సప్తమంలో ఉన్న గ్రహాలు తర్వాత అష్టమంలోకి వెళ్ళినా ఇక భయపడాల్సిన పని లేదు, కుజుని యొక్క బలం ఉన్నంత వరకు. ఎందుకంటే ఇక్కడ గురుబలం కూడా ప్రధానంగా ఉన్నది. కాబట్టి ఎక్కువగా ఎవరైతే దేశాంతరవాసం చేయాలి, విదేశాల్లో ఉండాలి, అక్కడ స్థిరపడాలి, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అందులోనూ కుజుడు లాభస్థానంలో ఉండడం, గురుబలం ఉండడం, ఇటువంటివన్నీ కూడా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి, చదువుకునేటువంటి వారికి, అలాగే ఇల్లు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా కలిసి వస్తాయి. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ ఈ విషయాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. దాని పట్ల శ్రద్ధ అవసరం. భాగస్వామ్యము అనేటువంటిది ఎక్కడున్నా దెబ్బతింటుంది. అంటే భాగస్వామ్య వ్యాపారాలు, జీవిత భాగస్వాములు, లేదా మీతో ఉండేటువంటి బంధువులతో ఉండేటువంటి భాగస్వామ్యం, మిత్రులతో ఉండేటువంటి భాగస్వామ్యం, ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. కాబట్టి చాలా తక్కువగా మాట్లాడండి. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయండి. ఎక్కువగా అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, తప్పులేదు, గురువును కూడా నమ్ముకుంటూ ఉండండి. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.